కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 తిరుదండ్రి శ్రీ రంగరామానుజీయర్ స్వామి వారు అనుగ్రహించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే ఈ కోశాన్ని మనం చదువుకుంటున్నాం. రఘురామయ్య గారు అండ్ బ్యాచ్ అందరూ కూడా తత్వ విషయాలన్నింటినీ చర్చించుకుంటూ వస్తున్నారు. అలాగే బౌద్ధం గురించిన ప్రస్తావన వచ్చింది. బుద్ధుడు అంటే రావి చెట్టు కిందో లేదా ఇంకో చెట్టు కిందో తన తత్వాన్ని తెలుసుకున్నవాడు కాదు అని చెప్పి, మార్పును పొందిన ఆ బుద్ధుడు ఒక రాజుగా ఉన్నటువంటి ఆ బుద్ధుడు కాదని చెప్పారు. ఈ బుద్ధుడు లోకాయుతాన్ని కూడా ఖండించాడు అని చెప్పారు. మనకి దశావతారాల్లో వచ్చే బుద్ధుడు అవతారం వేరని, ఎవరో తర్వాత బుద్ధుడు అనే దాన్ని చూపించారు తప్ప ఇంతకుముందు బుద్ధావతారం విష్ణువు యొక్క దశావతారాల్లో లేదు అని చెప్పి పురుషోత్తం గారు చెప్పి పురాణాల్లో ఒక బుద్ధుడి ప్రస్తావన ఉంది విష్ణు అవతారంగా, అది వేరు, ఈ జ్ఞానోదయం పొందిన బుద్ధుడు వేరు అని చెప్పారు. ఇంకా కంక్లూజ్ చేశారు రఘురామయ్య గారు, ఒకే ఆత్మ ధరించిన అనేక రూపాలు దేవుళ్ళు అని ఒక పద్ధతిగా, రెండవ పద్ధతిలో పరమాత్మ అంతర్యామిగా ఉన్న అనేక ఆత్మలు ధరించిన రూపాలు దేవుళ్ళు అని రెండు రకాలుగా కంక్లూడ్ చేయబోయారు. ఇది చాలా సూక్ష్మమైన విషయం కాబట్టే జనరల్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అని చెప్పి అనుకున్నారు. యజ్ఞయాగాదుల్లో జంతు బలి నిజమైన పశువుల్ని ఇవ్వాలా, పిండి పశువుల్ని ఇవ్వాలా, లేదా ధాన్యంతో చేసిన పశువుల్ని ఇవ్వాలా అనేది ఋషులకి దేవతలకి మధ్య సంభాషణగా మనకి చెప్పారు. ఉపరిచర వసువు గురించి కూడా చెప్పారు. ఆ ఉపరిచర వసువు దేవతల పక్షంలో మాట్లాడితే ఋషులు శపించారు అని చెప్పి తెలుసుకున్నాం మనం. అవధాని గారు విడిచిపెట్టలేదు. ఇతిహాస పురాణాలను అనుసరించి చూసినా బోలెడు జంతు బలులు, ఆ మాటకు వస్తే నరబలులు కూడా జరిగాయి కదండి అని చెప్పి అడిగితే పురుషోత్తం గారు ఇంకా అవధాని గారు అంత తరచి అడుగుతూ ఉంటే లోతులకి వెళ్ళి వివరించక తప్పలేదు. ఈరోజు పురుషోత్తం గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. జరగలేదు అని నేను అనడం లేదు, జరగడం ఉచితము కాదని కొందరు అభిప్రాయం, ఉచితమేనని మరికొందరు అభిప్రాయం అంటున్నాను. శృతిని అంటే వేదాన్ని అర్థం చేసుకోవడంలో గొప్ప గొప్ప ఋషులే భిన్న భిన్న మార్గాల్ని అనుసరించి భిన్న భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చారు అని మనకి స్మృతులను అంటే ధర్మశాస్త్రాలను బట్టి తెలుస్తోంది. అందుచేత ఈ విషయంలో కూడా సందేహానికి తావు ఉన్నది అని అంటున్నాను. ఉదాహరణకి పస్వాలంబనం అనే మాటను వాడుతారు వేదంలో. ఆలంబనం అంటే రెండు అర్థాలు, హింస ఒకటి, స్పృశించడం ఒకటి. పశువుని స్పృశించి కార్యక్రమం చేయాలని ఒక అభిప్రాయం అయితే చంపేయాలి అని ఇంకో అభిప్రాయం. అంతేకాదు, పశువుల్ని సూచించడానికి వాడిన గో, అజ, అశ్వ, నర అనే పదాలకి అర్థాలు ఆవు, మేక, గుర్రం, మనిషి అని కాదు, అవన్నీ కొన్ని ఔషధాల పేర్లు అని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. దానిని సమర్థించిన ఆధునికులలో దయానంద సరస్వతి ముఖ్యమైనవారు. ఇంకో విషయం చెప్తాను వినండి. ఆ కాలంలో గోమాంసం తప్పనిసరిగా అతిథికి వండి పెట్టేవారని అంటారు. కానీ తరువాతి కాలంలో అది నిషేధం అయ్యింది. అలాగే కొన్ని యుగాల్లో కొన్నిటిని నిషేధించారు. అలా నిషేధించిన కాలానికి సంబంధించినదే ఉంటుంది ఉపరిచర వసువు వృత్తాంతము అని, అది కలియుగానికి దగ్గరలోదని మరొక వాదం. యజుర్వేదంలో మొదటి కాండ మొదటి ప్రపాఠకంలోనే ఒక అనుమానం వస్తుంది మనకి. దర్భల్ని కోయడానికి వెళ్ళిన అధ్వర్యు అంటే యజ్ఞ నిర్వాహకుడికి ఆ దర్భల్ని చూస్తే జాలి వేస్తుందట. ఆయన దర్భలంటే అడిగింది వినీత. దర్భలంటే యజ్ఞ యాగాదుల్లో వినియోగించే ఒక రకమైన గడ్డి పొలలు. అవి అడవిలో మొలుస్తాయి. కుశలు, దర్భలు అని వీటికి పేరు అని వివరించి మళ్ళా పురుషోత్తం గారు కొనసాగిస్తున్నారు. దర్భలను కోయడానికి వెళ్ళిన ఆయన
అయ్యో, వీటిని కోసి ఆ మొక్కని బాధించవలసి వచ్చిందే అని బాధపడి దేవతారాధనకి తప్పనిసరే కోస్తున్నా సుమా మిమ్మల్ని అంటూ కోస్తారు. ఇలాంటి సున్నితమైన భావం మొక్కల విషయంలోనే కనిపింపచేసిన వేదం హృదయ విదారకంగా అరుస్తున్న జంతువును బలి ఇచ్చి తీరాలని శాసిస్తుందని నమ్మడం చాలా కష్టం. అయినప్పటికీ అలా చేసేవారు ఉన్నారు కనుకను, వేదార్థాన్ని నిర్ణయించుకోవడం అంత సులభం కాదు కనుకను రామానుజాచార్యుల వారు వైదిక యజ్ఞాల్ని పూర్తిగా రద్దు చేసి మహోపకారం చేశారు లోకానికి, జీవరాశులకి కూడా. మధ్వాచార్యులు కూడా తప్పనిసరి అయితే పిండి పశువునే ఉపయోగించాలని ఆజ్ఞ జారీ చేశారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆనాటి కాలంలో బుద్ధినిపై ఆకర్షణ పెరగడానికి అప్పటికే వైదిక విధానం మీద ఉన్న అసంతృప్తి బాగా దోహదం చేసింది అని గ్రహించుకుంటారని అన్నారు పురుషోత్తం గారు విపులంగా, దీర్ఘంగా. ఇలాంటి జంతుబలులు అధికంగా ఉండే కాలం అది. తర్వాత కానివ్వండి అన్నారు రఘురామయ్య గారు. ఆగండి, మరీ అన్నయ్య గారిని గుక్క తిప్పుకొని ఇవ్వడం లేదు మీరు. కాస్త మంచినీళ్ళైనా తీసుకొని ఇవ్వండి శకుంతలమ్మ గారు మందలించారు భర్తని. పర్వాలేదమ్మా అంటూ కొనసాగించారు పురుషోత్తం గారు. అందుచేత ఆ కాలంలో సామాన్య ప్రజకి కాస్త ఇబ్బందులు కలగడం ప్రారంభమైంది. అంతేకాక జైన మతం తీర్థంకరుల పరంపరలోంచి మెల్లిగా తొంగి చూడడం ప్రారంభించింది. అటువంటి సమయంలో జన్మించాడు సిద్ధార్థుడు. ఆయన కథ అందరికీ తెలిసిందేగా, చెప్పుకోనక్కర్లేదు. తాతగారు నాకు తెలియదండి, బొద్దుని కథ చెప్పరా అడిగింది వినీత. నేను సాయంకాలం ట్యూషన్లో చెప్తానమ్మా, ఇప్పుడు ఆలస్యమైపోతుంది సముదాయించారు అవధాని గారు. మిగిలిన అందరికీ కూడా ఆ మహానుభావుని కథ మరొక మారు వినాలని ఉంది, కానీ నిజమే కాలాతీతం అయిపోతుంది అని ఊరుకున్నారు. యవ్వనంలో ఉన్నది సౌందర్యవతి అయిన తన భార్యని, పసిపిల్లాడైన కుమారుణ్ణి అందరూ నిద్రిస్తున్న సమయంలో విడిచిపెట్టేశాడు సిద్ధార్థుడు. ఆదమరిచి నిద్రిస్తున్న తన కుమారుణ్ణి ప్రేమను ఆపుకోలేక కాబోలు ఒక్కసారి స్పృశించాడట. ముద్దు పెట్టుకుందామా అనుకున్నాడట. మళ్ళీ నిగ్రహించుకున్నాడు. నిశ్శబ్దంగా బయటికి వచ్చేశాడు. క్లుప్తంగానే పురుషోత్తం గారు చెప్పినప్పటికీ ఆ దృశ్యం ఒక్కసారి మనస్సులలో కదలాడి అందరి శ్రోతల హృదయాలు ఆర్ద్రమైనాయి. ఎంత కష్టం! విడిచిపెట్టబడడం యశోధర రాహులుడికి ఎంత కష్టమో, విడిచిపెట్టడం సిద్ధార్థుడికి అంతకు అనేక రెట్లు కష్టం. ఆ భార్యకి పిల్లాడికి జీవిత సుఖాలకేం లోట్లేదు. భర్త తండ్రి దూరంగా ఉన్నారన్నమాట తప్ప. కానీ సిద్ధార్థుడు ఇక జీవితకాలమంతా సుఖమనేది లేకుండా ఉండాలి కదా. ప్రేగును తెంచుకుని పుట్టిన బిడ్డని వదలడం ఎవరూ సరదాకి, పంతానికి వెర్రివారే చేయలేరు. నిజమైన అసలైన కల్తీ లేని వైరాగ్యం మనసులో నిండి ఉన్నవారు మాత్రమే అలా వదలగలరు భార్యని, పిల్లవాడిని. ఏ లోటు లేని సుఖమయ జీవితాన్ని, ఏ సమస్యలు లేని జీవిత పంథాన్ని, సుగుణవతి అయిన భార్యని, ప్రేమాస్పదుడైన బిడ్డడిని ఎవరు విడవగలరు? విడవలేరు అని అందరూ మరల అనుకున్నారు. ఇది సిద్ధార్థుడికే సాధ్యమైంది. మళ్ళీ అటువంటి వైరాగ్యం ఉన్నవాడు జన్మిస్తాడు అని అనుకోవడం కూడా దురాశే అనుకున్నారు కూడా. అలా బయటికి వచ్చేసిన సిద్ధార్థుడు కాషాయాలు ధరించి, జుట్టు కత్తిరించుకొని తగిన గురువు కోసం ప్రయత్నించాడు. ఆలారకాలాముడు అనే సాంఖ్యయోగి దగ్గర యోగం నేర్చుకుని సమాధి స్థితిని సాధించాడు. తర్వాత రుద్రక రామపుత్రుడు అనే యోగి దగ్గర మరింత ఉన్నతమైన సమాధి స్థితిని సంపాదించాడు. అయినా తృప్తి కలగలేదట. దేనికి తృప్తి? ఆయన ఎందుకు బయలుదేరాడో మనం గుర్తుంచుకోవాలి. మీకు తెలుసు కదా అని పూర్తి కథ నేను చెప్పలేదు. తన నగర సంచార సమయంలో ఒక వృద్ధుణ్ణి, ఒక శవాన్ని, ఒక రోగిని చూసి జీవితమంతా దుఃఖమయమే కదా అని గ్రహించి, ప్రపంచంలో సుఖం అంటూ ఉందా? దుఃఖం ఎందుకింత ఎక్కువగా కనిపిస్తోంది? దుఃఖం నుంచి విముక్తి పొందే మార్గం ఉందా? అది అనుసరించదగినదేనా అనే ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని బయలుదేరాడు. ఇందాక చెప్పిన 2 గురువుల దగ్గర సమాధానం దొరకలేదు. ఆనాటికే వేదం బాగా వ్యాప్తి పొంది ఉన్నప్పుడు, అందులో సుఖాలు, శాశ్వత సుఖాల వివరణ ఉన్నప్పుడు సిద్ధార్థుడు అవి చదవకపోవడం ఏంటి? చదివినా వాటిని నమ్మలేదా? జంతు బలులు లాంటివి నచ్చక వేదాన్ని ఒప్పుకోలేదా? డాక్టర్ నూనె ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు.
ఒక రాజకుటుంబీకుడు కనుక ఆనాడు వేదానికి వేద మంత్రాలకి తగినంత రాచగౌరవం ఉండేది కనుక ఆయన వేదం నేర్వలేదు. వేదం ఆయనకి తెలియదు అని అనుకోవడం సాహసమే. కానీ వృద్ధుణ్ణి, రోగిష్టివాణ్ణి, శవాన్ని తొలిసారి జీవితంలో చూసేసరికి ఆయనకి 29 సంవత్సరాల వయస్సట. చిన్నప్పుడు జ్యోతిష్కులు ఈయన ఈయన జాతకం చూసి ఈయన అయితే మహాచక్రవర్తి లేకపోతే గొప్ప సన్యాసి అవుతాడని చెప్పిన మాటల్ని అనుసరించి తండ్రి శుద్ధోదనుడు ఆయనని రాజప్రసాదంలో నృత్య గీత వినోదాల మధ్య బంధించి ఉంచాడు అని కథ. వృద్ధులనే చూడని వాడు జంతుబలులను చూసి ఉంటాడని, అందువల్ల వేదాన్ని ధిక్కరించి వేరే మతాన్ని పెట్టాడని అనుకోవడం కూడా సమంజసం కాదేమో. అందుచేత మీ ప్రశ్నకి సమాధానం దొరకడం చాలా కష్టం. చెప్పండి తాతగారు, ఇద్దరు గురువులు నచ్చలేదు, అప్పుడు ఏమైంది? వినీత ఆసక్తిగా అడిగింది. తర్వాత మరో 5 యోగులతో కలిసి శరీరాన్ని అనేక రకాలుగా కృషింపచేస్తూ తపస్సు చేశాడు. స్పృహ తప్పిపోయింది తప్ప ఏమీ ప్రయోజనం రాలేదు. ఇలా కాదని కొంత ఆహారం తీసుకుంటూ కొనసాగించాడు. దానితో తోటి యోగులు ఈయన భ్రష్టుడైపోయాడు అని వెళ్ళిపోయారట. ఒక రావి చెట్టు మొదట్లో కూర్చుని ఇక జ్ఞానోదయం అయ్యే వరకు లేవకూడదు అనుకున్నాడట. మారుడు అనే దుష్ట దేవత తన పిశాచగణంతో అతనిని ఎన్నో విధాలుగా తపస్సు నుండి భ్రష్టం చేద్దామని ప్రయత్నించాడట. కానీ సిద్ధార్థుడు లొంగకపోయేసరికి ఓడిపోయి మాయమైపోయాడట. పురుషోత్తం గారు ఇలా వర్ణిస్తూ ఉంటే ఆసక్తిగా వింటున్న డాక్టర్ నూనె అడిగారు సాలోచనగా. అంటే బుద్ధుడి మతంలో అలౌకిక శక్తులు, అతీంద్రియ శక్తులు, దేవతలు వగైరా అంగీకరించబడ్డాయన్నమాట. ఓ బేషుగ్గా. అంతేకాదు, ఆయన మతంలో 500 మంది పైగా దేవతలున్నారు. స్వర్గాది లోకాలు ఎన్నో ఉన్నాయి. అందులో భోగాలు అనుభవించడం ఉంది, పునర్జన్మలు ఉన్నాయి. ఇంకా అయితే ఈ మాత్రం దానికి ఆయన వైదిక మతాన్ని తిరస్కరించవలసిన అవసరమేముంది? ఇంతే కదా అది కొంచెం తేడాలో. చెప్పానుగా, ఆయన వేదం చదువుకుని నచ్చక తిరస్కరించినట్లు మనకు చరిత్రలో ఎక్కడా అగుపడదు. వేదం నచ్చలేదు కనుక కొత్తది కనిపెడదాం అని ఆయన తపస్సు చేయలేదు. దుఃఖాన్ని చూశాడు, దాని నివారణోపాయం కనుగొనాలి అని గురువుగారిని ఆశ్రయించాడు. ఆ గురువు వల్ల సాధ్యం కాలేదు. పూర్ణ ప్రజ్ఞ, పట్టుదల, ఇంద్రియ పాటవం గల నేనే ఎందుకు ప్రయత్నించకూడదు అనుకుని తానే సిద్ధపడ్డాడు. తాను సాధించిన తర్వాత తనకి కలిగిన జ్ఞానోదయానికి విరుద్ధంగా ఉన్న వైదిక మతాన్ని అప్పుడు ఖండించి తిరస్కరించాడు. తాతగారు, కథ వినీత గునిసింది. చెప్తున్నానమ్మా కథ, అయినా అయిపోవచ్చింది ఇంకా. అలా కఠోర తపస్సు చేసిన సిద్ధార్థుడికి వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధగయ్యలో ఓ రావి చెట్టు క్రింద జ్ఞానోదయం అయిందట. సంబోధి కలిగిందట. ఆ రోజు రాత్రి మొదటి జాములో పూర్వజన్మల స్మృతి కలిగిందట. సమస్తాన్ని చూశాడు దివ్యదృష్టితో. 2వ జాములో 3వ జాములో అవిద్య మలినాలు తొలగిపోయాయట. వెంటనే అజ్ఞానాంధకారం తొలగిన వెంటనే జ్ఞానదీపం వెలిగింది. సిద్ధార్థుడు కాస్త బుద్ధుడైపోయాడు. ఋషులు తమ దివ్యదృష్టితో చూసిన దానికి దీనికి తేడా ఉంది? డాక్టర్ నూనె సందేహం. మేం చూసాము, మాకిది మానసిక ప్రత్యక్షము అనడంలో వారిది ఇతనిది ఒకటే. అయితే ఈనాడు మేము ఆధునికులము అనుకున్న వారందరికీ బుద్ధుడు చూశాను అని చెప్పింది అవును నిజమేనని నమ్మడం ఒక ఫ్యాషన్కి, నాగరికతకి చిహ్నం. ఋషులు చూసామని చెప్పడం నమ్మితే అది మూఢ విశ్వాసం, అనాగరికం. ఇతనిది వారిది కూడా తపస్సే. కానీ మన నమ్మకంలో బుద్ధునిది ఆప్తవాక్యం, ఋషులది మోసపు మాట. నిష్ఠూరంగా పురుషోత్తం గారు అనేసరికి డాక్టర్ నూనె మనస్సులో ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. కానీ రీజనబుల్ థింకింగ్ ఉన్నవారు కనుక తన పొరపాటును గుర్తించి నిజమే అని అనుకున్నారు. అవధాని గారు అందుకున్నారు. ఆశ్చర్యం ఏమంటే పాశ్చాత్యుల్లో కూడా బుద్ధుని మనోదృష్టికి సాక్షాత్కారమైనది సత్యమే అని నమ్మిన వారు అధికం. ఋషుల మానసిక సాక్షాత్కారానికి విలువనిచ్చిన వారి సంఖ్య స్వల్పం. వారిని కానీ వీరిని కానీ దగ్గరుండి చూడలేదు ఏ పాశ్చాత్యుడు కూడా. ఆ పాశ్చాత్య జాడ్యమే మనకి అంటుకుంది.
వివేకానందుడి మీద ప్రీతితో ఆయన గురువైన రామకృష్ణ పరమహంస కాళికాదేవితో మాట్లాడేవాడంటే నమ్మే పాశ్చాత్యులు కూడా అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే రామానుజుల వారితో వెంకటేశ్వర స్వామో రంగనాథుడో మాట్లాడాడు అంటే, అంతకు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆచార్య శంకరులు నరసింహుని సాక్షాత్కారం పొందారు అంటే పెదవి విరుస్తారు. మరీ ఆశ్చర్యం మన వారి మనస్తత్వం. స్తోత్రాలకి మంత్రాలకి విలువ ఇచ్చి రుజువు చేసుకోమంటే ఆ కష్టం శ్రమ పడలేక మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అనేస్తారు. పాశ్చాత్యులు తల ఊపిన వాటికి మాత్రం తల ఊపకపోతే తమ హోదాకి భంగంగా అనుకుంటారు. పురుషోత్తం గారు మరికొంచెం ఈనాటి వారి మనస్థితిని వివరించారు. ఈ మాటలు కొద్దో గొప్ప రఘురామయ్య గారిని కూడా ఆలోచింపచేశాయి. మనకిష్టమైన వారు చేస్తే ఒకలా, కాని వారు అదే చేస్తే ఇంకోలా తలవడం అన్యాయమే, కానీ ఇది మన నైజం అని అనుకున్నారు. అలా సంబోధి పొందిన బుద్ధుడు తన ధ్యానంలో తపస్సులో కనుగొన్న విషయాలు 4. 1. ప్రపంచమంతా దుఃఖమయం. దుఃఖం కానిది లోకంలో లేదు. సుఖం ఉన్నా అది దొరకకపోతే దుఃఖం కనుక, అది పూర్తయిపోతే మళ్ళా దుఃఖమే కనుక సుఖాన్ని కూడా దుఃఖమే అనాలి. ఇది మరీ విపరీతమైన ఆలోచనలో ఉందే. ఇదో పెసిమిస్టిక్ వ్యూ అనిపించడం లేదు? జీవితపు నాణానికి ఒకవైపు మాత్రమే చూసింది ఈ వాదమని, ఇది నిరాశావాదమేనని అంటారు కొందరు. దీనివలన జాతిలో జవసత్వాలు ఉడికిపోయి అంతా నిరాశే అలుముకొని నిర్వీర్యమైపోయిందని, అయిపోతుందని బౌద్ధాన్ని నిందించిన వారు కోకొల్లలు. భారత జాతి అనర్థాలన్నిటికీ కారణం బుద్ధుని దుఃఖమయ సిద్ధాంతం, ఆచార్య శంకరుల మాయావాదము అని. అందువల్లనే మనము నిర్వీర్యమైపోయి భారతదేశం ఇతర దేశాల పాదాక్రాంతం అయిపోయిందనే విమర్శ ఉన్నది బుద్ధుని మీద, ఆచార్య శంకరుల మీద కూడా. దానిని గట్టిగానే నమ్ముతారు చరిత్రకారుల్లో కొందరు. కానీ విశేషం ఏమంటే బౌద్ధులు తాము నిరాశావాదులము అని అంగీకరించరు. జీవితం దుఃఖమయమని చెప్తూనే ఆ దుఃఖాన్ని తొలగించే మార్గం చెప్తున్నాం కదా అన్నారు అవధాని గారు. అవును, కానీ శంకరుల మాయావాదం ఇదంతా మాయ అని తెలుసుకోవడమే ప్రధానమని అంటుంది కనుక, అంతా మాయ అయిన దానికి ఎవరు రాజైతేనే ఎవరు బంటైతేనేమి? ద్వైతభావం వలన అలా కనిపిస్తోంది ఉన్నదొక్కడే అనే నిరాశావాదపు ఆలోచనలు తప్పనిసరిగా జాతిని నిర్వీర్యం చేస్తాయని కొందరు పండితులే తీవ్ర విమర్శ చేశారు అన్నారు పురుషోత్తం గారు. శంకరుల వారి మాయావాద ప్రభావం అంత మరీ సామాన్య జనంలో నిరాశలు నిస్పృహలు పుట్టించేదిగా ఉంటుందంటారా? ఆయన సిద్ధాంతం నచ్చక అలా అనవసరమైన నిందలు వేస్తున్నారేమో అని శాస్త్రి గారికి అనుమానం వచ్చింది. కావచ్చు, ఆ అవకాశము లేకపోలేదు. లోకుల్లో అనేక రకాల వారు ఉంటారు అన్నారు పురుషోత్తం గారు. రఘురామయ్య గారు మరలా హెచ్చరించారు. చెప్పండి, ప్రపంచమంతా దుఃఖమే, సుఖం లేదు. ఇది మొదటి విషయం బుద్ధుడికి కలిగిన మానసిక ప్రత్యక్షంలో. తర్వాత దుఃఖానికి కారణం ఏమిటో అతనికి తోచింది. అది తృష్ణ. అది కావాలి, ఇది కావాలి అనే ఆపలేని కోరిక తెలుస్తూనే ఉంది. ఆ పైన అతని మానసిక సాక్షాత్కారానికి లభించింది దుఃఖ నిరోధం సాధ్యమే అని. ఆ పైన ఆ దుఃఖ నిరోధం ఎలా చేయాలి అనే మార్గం గోచరించింది. జీవించి ఉండగానే దుఃఖాన్ని నిరోధించి సుఖించవచ్చునంటారా ఆయన? దుఃఖ నిరోధ మార్గంలో ప్రయత్నించే వారిని బోధిసత్వులు అంటారు. ఆ మార్గంలో కొంతకాలానికి సంబోధి అంటే జ్ఞానం లభించి బుద్ధులవుతారు. బుద్ధత్వంలో నిర్వాణాన్ని పొందుతారు. నిర్వాణం అంటే ఆరిపోవడం, మరణించడం అని అర్థాలు. అప్పుడు ఇంకా అంతా శూన్యమే. అదే దుఃఖ నిరోధం, మన భాషలో మోక్షం. అంటే ప్రతివాడు బుద్ధుడు అవ్వచ్చునా? అదే వారి సిద్ధాంతం. బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాల్ని పాటించగా బుద్ధుడై జనన మరణ రహిత స్థితి అనబడే నిర్వాణ పదాన్ని చేరుకుంటారు. అంతవరకు అంటే బుద్ధుడయ్యేంతవరకు ఎన్నో జన్మలు ఉంటాయి. బుద్ధ మార్గంలో పయనిస్తున్న వారినే బోధిసత్వుడంటారు కనుక వాటినన్నిటినీ బోధిసత్వ జన్మలు అని అంటారు. ఆ జన్మ ఏ జంతువు జన్మైనా అవ్వచ్చు, పురుగు జన్మైనా అవ్వచ్చు. ఏదైనా అలా అనేక జన్మలలో ఇతరులకు సాయపడుతూ
బుద్ధుని బోధల ప్రకారం జీవనాన్ని నడిపే జన్మలు అవన్నీ. ఈ జన్మల కథలనే జాతక కథలు అని అంటారు. నా దగ్గరుంది బుద్ధుడి జాతక కథల కామిక్స్ బుక్ అంది వినీత. అదేనమ్మా, బుద్ధులుగా అవబోతున్న వారందరూ అలా చాలా జన్మలు ఎత్తుతారన్నమాట. ఓహో, ఇదా బౌద్ధ మతంలోని సారం, రఘురామయ్య గారు సాలోచనగా అన్నారు. ఎవరి మటుకు వారు బుద్ధుని మార్గంలో ప్రయాణిస్తూ గబగబా బోధిసత్వులై సమాజానికి కొంత ఉపయోగపడి, అంటే కొన్ని బోధలు చేసి బుద్ధత్వాన్ని పొంది నిర్వాణం పొందడం అనేది హీనయాన శాఖ బౌద్ధంలో. అలా కాకుండా సృష్టిలోని ప్రతి జీవుడు బుద్ధత్వం పొందే వరకు మన బుద్ధత్వాన్ని వాయిదా వేసుకుంటూ బోధిసత్వుడిగా కొనసాగి ఇతరులకు సాయపడడం మహాయాన శాఖ బౌద్ధంలో. ఇదా తేడా ఈ రెండింటికి? ఆశ్చర్యంగా అన్నారు అవధాని గారు. అయితే గౌతమ బుద్ధుడు కూడా అలా అనేక జన్మలు ఎత్తినవాడేనా? అలా తాను ఎత్తిన బోధిసత్వ జన్మలనే సంబోధి తొలిజాములో తాను చూసింది. మరి ఆయనెందుకు తొందరపడి నిర్వాణానికి చేరుకున్నాడు? హీనయానం ప్రకారం అదే పద్ధతి, కరెక్టే. అది మహాయానం ప్రకారం అయితే ఇక్కడ ఉండి మనకు కనిపించిన ఆ బుద్ధుని అసలు దేహం అది కాదు. అసలు దేహంతో ఎప్పుడూ ఆయన అంతటా వ్యాపించే ఉంటాడు. ఈ బుద్ధుని ముందు ఇంకా బుద్ధులు ఉన్నారట. గౌతమ బుద్ధుని ముందు ఇలా బుద్ధులైపోయిన వారు ఇంకా 24 మంది ఉన్నారని కొంతమంది ఉద్దేశం. ఆ సంఖ్యను తగ్గించి పెంచి చెప్తారు ఇంకొందరు. వారందరూ మరి ఈ ఉపదేశాలు ఎందుకు చేయలేదో, బౌద్ధ మతం ఈ గౌతమ బుద్ధుడి నుండే ఎందుకు బయలుదేరిందో? మహాయానం ప్రకారం బుద్ధులు 3 రకాలు. మొదటి రకం వారు గురువు దగ్గర ఉపదేశం పొంది సత్యాన్ని దర్శిస్తారు, బుద్ధులు అంటారు వీరిని. రెండవ వారు ప్రత్యేక బుద్ధులు. వీరు సత్యాన్ని తమంత తామే దర్శించి ఎవరికి చెప్పరు. మూడవ వారు సమ్యక్ సంబుద్ధులు. వీరు తమంత తాము దర్శించడమే కాక లోకమంతా ప్రచారం చేస్తారు. మన గౌతమ బుద్ధుడు ఈ 3వ దానికి చెందినవాడు. అందుకే ఈయన మాత్రమే ప్రచారంలోకి దిగారు, మనకి ఈ బౌద్ధం లభించింది. ఇంతకీ ఈయన చెప్పిన ఈ బోధిసత్వ మార్గం ఏంటి అని రఘురామయ్య గారు అడుగుతూ ఉండగానే, బోధిసత్వ మార్గం అంటే ఏంటసలు అని శకుంతలమ్మ గారు అడిగారు. ఇందాక చెప్పాను కదూ, బుద్ధుడు ఉపదేశించిన మార్గంలో నడిచేవారిని బోధిసత్వులు అని అంటారు. జీవితం దుఃఖమయం అని తెలుసుకోవాలి మొదట. 2, కోరికలను విసర్జించాలని, ఎవరిని హింసించనని సంకల్పం చేసుకోవాలి. 3, అబద్ధం ఆడకూడదు, ఎగతాళి చేయకూడదు. 4, అహింస బ్రహ్మచర్యం పాటించాలి, మద్యం నిషేధం. 5, వృత్తిలో వంచన పనికిరాదు, ఆయుధాలు మద్యాలు వ్యాపారం చేయకూడదు. 6, మనసులోకి చెడు తలంపులు రానియకూడదు. 7, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని ప్రపంచ సుఖాలపై మక్కువ తగ్గించుకోవాలి. 8, ఒక మంచి ఆలోచనపై దృష్టిని లగ్నం చేసి దానివల్ల లభించే ఆనందంతో సంతోషంగా ఉండాలి. అప్పుడు క్రమంగా జ్ఞానోదయమై బుద్ధులవుతారు. ఇందులో చెప్పిన మార్గాల్లో వేదాలు ఉపనిషత్తులు చెప్పనిదేముంది? ఎవరో కొత్త ఆయన చెప్పారంటే మోజు కొద్దీ ఆయన వెనకబడినట్లే కనిపిస్తోంది ఆ రోజుల్లో జనం వైదిక మతాన్ని వదిలేసి, అన్నారు అవధాని గారు. అలా అనుకోవడానికి లేదులేండి. అన్ని సిద్ధాంతాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని దర్శనాల్లోనూ ప్రాథమిక సూత్రాలు ఇవే అయినా ఆచరణలోకి వచ్చేసరికి యథార్థంగా అందరం చార్వాకులమే. భౌతిక సుఖాల్ని కంట్రోల్ చేసుకో, శాశ్వత సుఖం లభిస్తుంది అని చెప్పే దర్శనాల్ని పాటిస్తున్నట్టు అందరం నటిస్తాం. కానీ ప్రాక్టీస్లో భౌతిక సుఖాలకే ప్రాధాన్యతనిచ్చి చార్వాకల్లోకి జారిపోతాం మనలో చాలామందిమి. వైదిక మతంలో అనండి, ఉపనిషత్ మతంలో అనండి, అహింసాదులు చెప్పి ఉండవచ్చు, కానీ జంతుబలులు జరిగేవి కదా. అలాగే బుద్ధుడు చెప్పిన ఈ అష్టాంగ మార్గంలోని చాలా విషయాలు ఆనాడు వైదికులు అని చెప్పబడుతున్న వారి వద్ద ఆచరణలో లేకపోయి ఉండవచ్చు. అందుచేత వీటికి చాలా ప్రాధాన్యం వచ్చి బౌద్ధం వికసించింది. ఇంత చక్కటి ప్రిన్సిపల్స్ అద్భుతమైన వేద మార్గాన్ని అనుసరిస్తున్న వైదికుల్లో ఉండేవి కాదు అంటే నమ్మలేకపోతున్నాను. అసలు కొంచెం కూడా ఉండేవి కాదు అని కాదు నా అభిప్రాయం. నిజంగా అదే పరిస్థితి అయితే ఈనాటికి ఈ మాత్రం కూడా వైదిక మతం కానీ ఉపనిషత్ మతం కానీ నిలిచి ఉండేవే కాదు. అందుచేత పర్సంటేజ్ ఎంత ఉండేది అనే మనం ఆలోచించాలి. అది కాక బుద్ధుని వ్యక్తిత్వం చాలా ప్రభావాన్ని చూపింది అని చెప్పక తప్పదు.
రాచరికపు సుఖాలను త్యాగం చేసి వచ్చిన ఆయన వైరాగ్యం, పట్టుదల ఇవన్నీ మంచి బలాన్ని ఇచ్చాయి. బౌద్ధానికి ఒక హీరోగా ఆయన్ని సామాన్య జనం ఆరాధించారు. వైదిక మతంలో కఠోర తపస్సులు చేసి దర్శించిన మహానుభావులైన ఋషులెవరూ అప్పుడు ఆ కాలంలో లేకపోవడము, ఉన్న పండితులందరూ పాత విషయాలను అనుసరించేవారే తప్ప కొత్త విషయాన్ని ఆవిష్కరించే బుద్ధిమంతులు కాకపోవడము కూడా బౌద్ధానికి సహకరించాయి. బుద్ధుడు రాజకుమారుడు అవడంతో రాజులు, సార్వభౌములు దీన్ని మరింతగా ఆదరించేసరికి ఇక ఆనాటి కాలంలో బౌద్ధానికి తిరుగు లేకుండా పోయింది. బహుశా ఇంకోటి కూడా అయి ఉంటుంది. వర్ణ వ్యవస్థను బుద్ధుడు తిరస్కరించాడు కదా, అది ఆనాడు అణగదొక్కబడుతున్న వర్ణాల వారికి చాలా సుముఖత కలిగించి ఉండవచ్చు. సరిగ్గా ఊహించారు. వేదం కానీ వైదిక బోధ కానీ ఏదో కొద్దిమంది వర్ణస్థుల చేతిలో ఉండడం, తమకు తెలియని సంస్కృత భాషలో ఉండడం, వారు తప్పితే తాము ఆ విధులను ఆచరించే అవకాశం లేకపోవడం, ఇవన్నీ వైదికానికి వ్యతిరేకంగా పనిచేశాయి. బుద్ధుడో అందరూ సమానం అని అన్నాడు. అందరికీ అర్థమయ్యే భాషలో వివరిస్తున్నాడు. యజ్ఞయాగాదుల అవసరము, అంత శ్రమ అక్కర్లేదు అన్నాడు. ఖర్చక్కర్లేని ధ్యానం బోధించాడు. ప్రతివారు చేసుకోవచ్చు అంటున్నాడు. ఈ విషయాలన్నీ ఆయనకు అనుకూలంగా పనిచేశాయి. అప్పటికే జైనం కూడా విజృంభిస్తోంది. అది వేదాన్ని నిందించేదే. ఇలా అనేక దిశల నుండి ఏకకాలంలో దాడిని ఎదుర్కొంది వైదిక మతం ఆనాడు ఒకేసారి. చాలా విశ్లేషాత్మకంగా చెప్తున్న పురుషోత్తం గారి తీరు అందరికీ భలే నచ్చింది. విసుగు వేయడం లేదు. ఎవరికి ఆకలి, విశ్రాంతి మర్చిపోయారా అన్నట్లుంది అందరికీ. తమ తమ ఇతర లౌకిక విషయాల ఆలోచనలకు కూడా ప్రాధాన్యం తగ్గించేసి వింటున్నారు అందరూ. బుద్ధుడు ఉపదేశించిన అష్టాంగ మార్గాన్ని పాటిస్తే ఏమవుతుంది అడిగారు రఘురామయ్య గారు. ఈ అష్టాంగ యోగంలో అన్నీ సమ్యక్ సమ్యక్ అని వస్తాయి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనం. ఇలా సమ్యక్ అంటే సరి అయిన అని అర్థం. శారీరక భోగాలను పూర్తిగా త్యజించకూడదు, అలా అని మరీ వాటికి లోబడిపోయి భోగల అలసట కాకూడదు అని ఆయన ఉద్దేశం. ఇలా చిరకాలం ఈ అష్టాంగ మార్గాన్ని కొనసాగిస్తే, చిరకాలం అంటే జన్మలు జన్మలు అవ్వచ్చు, వాటినే బోధిసత్వ జన్మలు అంటారనుకున్నాం కదా. అలా జరగగా జరగగా అవిద్య తొలగిపోతుంది. అవిద్య అంటే అజ్ఞానం అన్నమాట. ఈ అజ్ఞానం తొలగగానే సంస్కారాలు తొలగిపోతాయి. ఈ సంస్కారాల వల్లనే నేను అనే భావం, చైతన్యం కలుగుతున్నాయి. ఈ నేను చైతన్యం పోగానే నామరూపాలతో ఉన్న ఈ ప్రపంచం కనిపించదు. ఎప్పుడైతే నామరూపాలతో ఉన్న ప్రపంచం కనిపించదో, ఇక కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, మనస్సు అనే వీటికి ఆధారం పోతుంది. అప్పుడు ఇంకా తృష్ణ అంటే వస్తువుల్ని అనుభవించాలి అనే కోరిక పోతుంది. తృష్ణ అంటే అంతులేని కోరిక. అది పోగానే వ్యామోహం పోతుంది. వ్యామోహం పోగానే పూర్వజన్మలు పోతాయి. పూర్వజన్మలు నశించగానే ఈ జనన మరణాల జన్మ మరి రాదు. అంతే, దుఃఖం పోయినట్లే. ఇది దుఃఖ నివారణ మార్గం బుద్ధుడు ఉపదేశించింది. అంటే మరణిస్తే దుఃఖం పోతుందన్నారు, అంతేనా? ఉత్తినే మరణిస్తే దుఃఖం పోదు, అలా మరణిస్తే ఇంకో జన్మ ఎత్తక తప్పదు. అది దుఃఖమే కదా. అవిద్య తొలగించుకుని మరణించాలి, అప్పుడు మరి జన్మ ఉండదు. అంటే ఈ దుఃఖమంతా ఆత్మని పట్టుకుని జీడిలా అంటుకుపోయి ఉండి అది జన్మజన్మలకి అనుభవింపచేస్తోందా? బుద్ధుని సిద్ధాంతంలో అదే చిత్రమైన విషయం. దీనివల్లనే ఆచార్య శంకరులు మొదలైన వారు చటుక్కున ఖండించడానికి తగిన బలహీనత వచ్చేసింది. బౌద్ధులు స్థిరమైన ఆత్మను ఒప్పుకోరు. స్థిరమైన ఆత్మను ఒప్పుకోకపోవడం ఏంటి? అస్థిరమైన ఆత్మ ఒకటి ఉంటుందా? మనకున్న అజ్ఞానాదుల వలన ఒక ఆత్మ ఉన్నదని తోస్తోంది, కానీ యథార్థంగా ఆత్మ అనేదే లేదు అంటారు వారు. మన అవిద్య తొలగిపోగానే ఆత్మ కూడా నశించిపోతుంది అంటారు కనుక స్థిరమైన ఆత్మ ఉండదు అని అన్నాను. మరి ఆత్మ లేకపోతే పునర్జన్మించేదెవరు? ఈ దేహం ఇక్కడితో నాశనం అయిపోతుంది కదా. దీనికి బౌద్ధులు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఒకరు చేసిన కర్మలు ఇంకొకరు అనుభవించవలసి రావడం కూడా జరుగుతుందేమో, స్థిరమైన ఆత్మ లేకపోతే. జరుగుతుంది. దీనికి వారు సరైన జవాబు ఇవ్వలేదు. ఈ బలహీనతల్లో ఉన్నది కనుకనే బౌద్ధాన్ని వెంటనే జైన్లే ఖండించారు, వేదాంతుల వరకు ఆగవలసిన అవసరం లేకుండా. బౌద్ధాన్ని గురించి ఇంకా విషయాలు మరలా తెలుసుకుందాం.
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరः కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.